ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇవాల్టి నుంచి ప్రజా ఉద్యమం తలపెట్టింది వైఎస్ఆర్సీపీ. ఇందులో భాగంగా నేటి నుంచి 45 రోజులు విస్తృత కార్యక్రమాలు నిర్వహించనుంది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ చేయనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి 1 కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. శుక్రవారం నుంచి ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించనుందని ఆయన తెలిపారు. గ్రామ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకువెళ్తామన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని, వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 45 రోజులు పైగా రాష్ట్రంలో ఓ పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమవుతుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసి గ్రామ స్థాయి వరకు ప్రజల్లో ఒక చర్చను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మించి దాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనే కార్యక్రమం నిర్ణయించుకుంది పార్టీ. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు, ప్రజా సంఘాలతో కలిసి 175 నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి వైఎస్ఆర్సీపీ 45 రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రజా ఉద్యమం చేపడుతుంది. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఇవాల్టి నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అక్టోబర్ 28న నియోజకవర్గ కేంద్రాల్లో, నవంబర్ 12న జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తారు. నవంబర్ 23న జిల్లా కేంద్రాల ద్వారా సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు. నవంబర్ 24న ఈ పత్రాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి. అనంతరం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు 1 కోటి సంతకాలు సమర్పిస్తారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాత్రమే కాకుండా పౌర సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు.